మీరు మీ స్కిన్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఇప్పుడు మీ స్కిన్ ని మరింత మెరుగుపరిచేందుకు అన్ని లేజర్ మరియు సౌందర్య చికిత్సల కోసం లానా క్లినిక్, క్రోమా పక్కన జగిత్యాల రోడ్. ఫోన్ 9390830629. ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. సో పెండింగ్ స్కాలర్షిప్స్ అన్ని వెంటనే విడుదల చేయాలి, ఇంకా విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరించాలి అంటూ చలో కలెక్టర్ ముట్టడికి ఈ రోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ విద్యను ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసే కుట్ర ఈ రాష్ట్రం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27,000 ప్రభుత్వ పాఠశాలలు కుదించి ఈరోజు 4,000కి కుదించే కుట్ర ఈ రాష్ట్రం చేస్తుంది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు అనేక సమస్యలతో విద్యార్థులు ఉన్నప్పటికీ కనీసం ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకునే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి అక్షయ పాత్రకి ఇస్కానికి ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాణ్యమైన భోజనం పెట్టలేక విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే కుట్ర ఈ రాష్ట్రం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ సంబంధించిన ఈరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి అయినప్పటికీ సంక్షేమ హాస్టల్ పైన కనీసం స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి ఎస్ఎఫ్ఐ తక్షణం డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు కుప్పలకు కూడుకుపోతున్న పరిస్థితి విద్యారంగ సమస్యలు కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, విద్యాశాఖ మంత్రి కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్లు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కార్యాలయాల వద్ద అన్ని కలెక్టర్లు దద్దరిల్లిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు. ఈరోజు ప్రధాన డిమాండ్లతో కలెక్టరేట్ లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది, ముట్ట నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి కేవలం సమావేశాలు మాత్రమే పరిమితం అవుతున్నారు, మంత్రులు కేబినెట్ మీటింగ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ నివాసాలు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఎక్కడికెక్కడ క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చి సమస్యల పైన అధ్యయనం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా టిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా 10 సంవత్సరాలు విద్యార్థులు ఏ విధంగా దోచుకున్నారో అదే పాలసీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేడు చేస్తున్నది. స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు, ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతోని అధికంగా వసూలు చేస్తున్నారు, దానిపైన కమిషన్ జరగదు, దానిపైన విచారణ జరగదు. ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడికక్కడ ఊరిపోతున్నాయి, శిథిలావస్థలు ఉన్నాయి, దానిపైన ఏమాత్రం స్పందించరు. రేవంత్ రెడ్డి కార్పొరేట్ పాఠశాలకు ఓపెనింగ్ వెళ్ళే టైం ఉండదు, కానీ ఒక ప్రభుత్వ పాఠశాలని రాష్ట్ర వ్యాప్తంగా కుదించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వ విద్యని కాపాడుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను తుంగలో దొక్కుతున్నారు. ఎక్కడికక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. గురుకులాల సమస్యలు ఉన్నాయి, ఈరోజు కనీసం మెస్ కాస్మెటిక్ ఛార్జీలను అరకొర వసూలుతోనే విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడికక్కడ విద్యారంగ సమస్యని పరిష్కరించకుండా కేవలం వాళ్ళ సీట్లకు, వాళ్ళ పంపకాలకు, వాళ్ళ నియామకాలకు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడంతో మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్ప నేడు సమాజంలో విద్యార్థులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు. ఈ స్కాలర్షిప్స్ రాక రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ కళాశాలలో ఫీజుల దోపిడీ అధికంగా పెరుగుతుంది. దీనిపైన ఏమాత్రం మాట్లాడరు. ఈ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ముందర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్యలు పట్టించుకోకపోతే ఈ నెల 10వ తారీఖున రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నాం. ఈ సమస్యల్ని ఇక్కడ ఉన్న మంత్రులు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కావచ్చు, ధర్మపురి కేడా సంబంధించిన వారు కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కావచ్చు, శ్రీధర్ బాబు మంత్రి కావచ్చు, ముగ్గురు మంత్రులు కరీంనగర్ జిల్లాలో హేమహేమీలు ఉన్నారు. కనీసం విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాదులు ఏ ఒక్కరు లేరు. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ అదే పరిస్థితిలో ఉన్నారు, ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అదే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇంత మతి సీమితం లేకుండా విద్యార్థుల జీవితాలతో ఆటాడుకుంటే ఖచ్చితంగా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పక ఖచ్చితంగా తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఒకవేళ ఇప్పటికి కూడా సమస్యలు పరిష్కారానికి రాకపోతే, మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 10వ తారీఖు రాష్ట్ర వ్యాప్త బంద్ ప్రకటిస్తామంటూ కూడా, రాష్ట్ర వ్యాప్త ముట్టడి ప్రకటిస్తామంటూ కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చెప్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రేమ్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ కలెక్టరేట్ నుండి.